మీరు ప్రతి సంవత్సరం ఎంతో దూరం నుంచి క్రిస్మస్కి మా చర్చికి వస్తూ ఉంటారు, కానీ ఈసారి దీక్షలో ఉండి కూడా మీ భార్యను తీసుకుని వచ్చారు. మాకు చాలా ఆనందంగా ఉంది. మీరే చెప్పారు కదా స్వామి, మనందరం భారతీయులం కలిసికట్టుగా ఉండాలని. అవును స్వామి, మనం ఎప్పుడు ఇలా కలిసికట్టుగా ఉంటే ఎలాంటి మతభేదాలు రావు. చరణ్ స్వామి, మీ ఇంటికి పోస్ట్ మ్యాన్ వచ్చాడు. ఎక్కడికి వెళ్ళావు? ఈరోజు క్రిస్మస్ కదా స్వామి, చర్చికి వెళ్ళాం. బుద్ధుందా అసలు నీకు? చర్చికి వెళ్ళావా? అది కూడా మాలేసుకొని. వెళ్ళకూడదని ఎవరు చెప్పారు స్వామి? అయినా వెళ్తే తప్పేంటి? తప్పేంటా? వాళ్ళు మన పండగలకు వస్తారా? ఇలాంటి వాళ్ళ వల్లే మన సాంప్రదాయాలు మట్టి కలిసిపోతున్నాయి. సాంప్రదాయాల్ని పక్కన పెట్టనన్నా మీరైనా మేమైనా ఇలా దైవాన్ని వేడి చేపట్టే సమాజం ఇలా మొక్కలవుతుంది. మేము సమాజాన్ని ముక్కలు చేస్తున్నావా? మరి మీరెందుకమ్మా మేము ఇచ్చిన ప్రసాదాలు తినకుండా వద్దని మొహం మీదే చెప్తారు? అందరు అలా ఉండరన్నా. కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం చేసే పనులను అందరికీ అంట కట్టొద్దు. అది నిజమేలే. మనలో తప్పులు చేసిన లేరా స్వామి? మనందరం భారతీయులమని ఎంత గర్వంగా చెప్పుకుంటామో, దేవుళ్ళందరూ ఒకటే గర్వంగా చెప్పుకునే రోజు రావాలి.